హలో వ్యూయర్స్. నేను మీ డాక్టర్ రామకృష్ణ స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ హైదరాబాద్. ఈరోజు మనం ఒక సూపర్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ టాపిక్ చాలా మటుకు ఈ మధ్యలో చాలామంది సఫర్ అవుతున్నారు. ఏంటి టాపిక్ అంటే పైల్స్. అంటే హిమరాయిడ్స్ అంటారు. అసలు పైల్స్ అంటే ఏంటి? అది ఎలా వస్తుంది? దాన్ని ఎట్లా కంట్రోల్ చేయగలగాలి? ఇంకొకటి, పైల్స్ ఉన్నవారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు? ఏం తీసుకుంటే బెటర్‌గా ఉంటుంది? హోమియోపతిలో పైల్స్‌కి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? ఇవన్నీ డిస్కస్ చేద్దాము. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. పైల్స్ ఉన్నవాళ్ళు మీకు ఒక మంచి టిప్ చెప్తాను. అది తీసుకున్నట్టయితే అది రెగ్యులర్‌గా తీసుకుంటే ఆటోమేటిక్‌గా పైల్స్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. ఏంటంటే పైల్స్ అంటే ఏంటి అంటే హిమరాయిడ్స్. అంటే ఏంటసలు ఈ పైల్స్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్‌గా ఎప్పుడైనా చూసుంటారు. వెరికోస్ వీన్స్ అని వినుంటారు కదండీ! మన కాళ్ళల్లో మోకాళ్ళ కింద భాగంలో ఎప్పుడైనా అని వీన్స్ రక్తనాళాలు ఇట్లా వాపుల్లాగా ఉండలు ఉండలు, గడ్డలు గడ్డలు ఇట్లా ఫామ్ అయ్యి ఉంటాయి కదా! అలా వాటి వెరికోస్ వీన్స్ అంటారు. అదే మన రెక్టమ్‌లో అంటే మన యానస్ అంటే మన మోషన్ పోయే ద్వారం దాని పైన ఎప్పుడైతే దాని లోపట రెక్టంలో కూడా రక్తనాళాలుంటాయి. ఆ రక్తనాళాలు ఎప్పుడైతే వాపొస్తాయో, ఉబ్బుతాయో, ఏదైనా ఇన్ఫెక్షన్ ద్వారా గానీ, లేకపోతే ఏదన్నా ఒక ప్రాబ్లమ్ వల్ల రకరకాల కారణాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మలబద్ధకము, కాన్‌స్టిపేషన్ వల్ల గూడా ఏమైతది అంటే ఆటోమేటిక్‌గా పైల్స్ ఒస్తాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గట్ హెల్త్ ఇష్యూస్, స్ట్రెస్ ఎక్కువ ఉన్న, యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి గూడా ఇంకొకటి థైరాయిడ్ పేషెంట్స్‌లో గూడా మనకేంది అంటే డైజెషన్ సరిగ్గా కాకపోవడం వల్ల కాన్‌స్టిపేషన్ మలబద్ధక సమస్య చూస్తాం. సో, ఎప్పుడైతే ఈ మలబద్ధకం ఉంటుందో ఆటోమేటిక్‌గా చాలా మందిలో ఏందంటే పైల్స్ సమస్య అనేది చూస్తాం. సో, ఈ మన రెక్టమ్‌లో అంటే మన యానస్ పై భాగాన, లోపటి భాగాన ఎప్పుడైతే మన రక్తనాళాలు వాపొస్తాయో వాటిని ఏమంటారండి? పైల్స్ అని అంటారు. సో, ఈ పైల్స్ ఉన్న వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి? అసలు పైల్స్ ఎన్ని రకాలు? పైల్స్‌లో 4 రకాలుంటాయండి. ఏంటి అనంటే గ్రేడ్స్, రకాలు ఇన్ ద సెన్స్ గ్రేడ్స్. గ్రేడ్ 1 పైల్స్ అని, గ్రేడ్ 2 పైల్స్ అని, గ్రేడ్ 3 పైల్స్ అని, గ్రేడ్ 4 పైల్స్ అని ఉంటాయి. సో, గ్రేడ్ 1 పైల్స్‌లో ఏంటి అనంటే నొప్పి ఏమీ ఉండదు. మనం మోషన్ పోయినాక రక్తం రావడం జరుగుతుంది. చుక్కలు చుక్కలుగా రక్తం రావడం జరుగుతుంది. సో, అప్పుడు దాన్ని గ్రేడ్ 1 పైల్స్ అని అంటారు. గ్రేడ్ 2 పైల్స్‌లో ఏందనంటే మనము పైల్ అంటే ఒక చిన్న వాపొస్తది గదండీ! అది మోషన్ బోయినప్పుడు, మోషన్ బోగానే రక్తం రావడము, దాంతో పాటు ఆ పైల్ అనేది ఏదైతే ఉందో అది బయటికి రావడం జరుగుతుంది. తర్వాత మోషన్ బోయినంక ఆటోమేటిక్‌గా లోపటికెళ్ళిపోతుంది. దీన్ని గ్రేడ్ 2 పైల్ అని అంటారు. గ్రేడ్ 3లో ఏందంటే మోషన్ బోయేటప్పుడు పెయినొస్తది. రక్తం గూడా బయట పడతది. ఆ పైల్ గూడా బయటికి రావడం జరుగుతుంది. ఆ వాపు ఏదైతే రక్తనాళం వాపుందో అది బయటికి రావడం జరుగుతుంది. అది ఆటోమేటిక్‌గా లోపటికి బోదు. గ్రేడ్ 2లో ఆటోమేటిక్‌గా లోపటికి పోతుంది. గ్రేడ్ 3లో ఆటోమేటిక్‌గా లోపటికి పోదు. మనం దాన్ని చెయ్యి బెట్టి లోపటికి నెట్టేయాల్సొస్తుంది. దాన్ని గ్రేడ్ 3 పైల్ అంటారు. అదే గ్రేడ్ 4లో ఏమైతుంది అంటే గ్రేడ్ 4లో ఇప్పుడు మోషన్ పోయినాక నొప్పి వస్తది, మంట వస్తది, రక్తం ఉంటది. దాంతో పాటు చెయ్యితోటి లేపోతే ఏలు పెట్టి లోపలికి నెట్టినా లోపలికి పోదు. దాన్ని గ్రేడ్ 4 పైల్స్ అని అంటారు. సో, పైల్స్ మనము ఏంటి అంటే ఇది మనము రెగ్యులర్‌గా పీచు పదార్థం ఎక్కువ ఫుడ్ ఉన్నది తీసుకోవడం వల్ల ఆటోమేటిక్‌గా మనము పైల్స్‌ని కొంచెము నివారించవచ్చు. ఎప్పుడైతే రక్తనాళాలలో వాపొస్తది. అసలు వాపెందుకొస్తది అనంటే ఇప్పుడు మన వీన్స్‌లో బ్లడ్ పైనుంచి కిందికి రావడం అనేది జరగదు. కింది నుంచి పైకి పోవడం జరుగుతుంది. సో, లోపట చిన్న చిన్న వెజిల్స్ ఉంటాయి. అవి ఇలా ఆటోమేటిక్‌గా డోర్స్ ఓపెన్ అయ్యి, క్లోజ్ అయినట్టు ఇప్పుడు డోర్స్ ఆటోమేటిక్‌గా కొన్ని డోర్స్ ఓపెన్, క్లోజ్ రెక్కలుంటాయి గదండీ డోర్స్‌యి. అట్లా ఆ వెజిల్స్ ఓపెన్, క్లోజ్ ఆటోమేటిక్‌గా లోపల జరగాలి. ఎప్పుడైతే ఆ ఓపెనింగ్ అనేది, క్లోజ్ అనేది డోర్స్ ఆటోమేటిక్‌గా అవి కానప్పుడు రక్తనాళాల లోపట ఆటోమేటిక్‌గా బ్లడ్ అక్కడ పేరుకుపోతుంది. బ్లడ్ అక్కడ పేరుకుపోయినప్పుడు ఏమైతుందంటే వాపనేది వస్తుంది. ఆ వాప వచ్చినప్పుడు ఏమైతుందంటే మనం మోషన్ పోయినప్పుడు ఆ మోషన్ దానికి రఫ్‌గా ఉన్నప్పుడు అది తాకినప్పుడు ఏమైతుందంటే ఆటోమేటిక్‌గా నొప్పి, మంట అనేది గాదు పైల్స్‌లో మేజర్‌గా మీకేంది అనంటే రక్తం గారడం జరుగుతుంది. పెయిన్ అనేది ఉండదు. సో, ఇది. సో, ఈ పైల్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పైల్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవడము, ఆల్కహాల్ తీసుకోవడము, షుగర్ ఫుడ్డు, ట్రాన్స్ ఫ్యాట్స్, ఈ వేయించిన నూనె మళ్ళీ మళ్ళీ వాడిన నూనె ఉంటది కదండీ! అలాంటి నూనె వాడి అందులో బజ్జీలు జేయడము, లేపోతే సమోసాలు జేయడము, లేపోతే కచోరీలు జేయడము, లేపోతే పునుగులు జేయడము, లేకపోతే వడాలు, బోండాలు ఇలాంటివి మైదా ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినడము, ఇలాంటివి అవాయిడ్ జేయాలి.
ఇంకొకటి చిప్స్ తినడము, ఈ ఫాస్ట్ ఫుడ్ తినడము, లేకపోతే ఈ బర్గర్‌లు, పిజ్జాలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం. ఇంకొకటి పైల్స్ ఉన్నవాళ్ళు షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోకూడదు. షుగర్ అనేది ఇంటేక్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. చాలామంది పైల్స్ ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోండి, కూల్ డ్రింక్స్ అసలు తాగనే తాగొద్దు. ఎందుకంటే ఒక్క కూల్ డ్రింక్‌లో 10 చెంచాలు అంటే 10 స్పూన్స్ అంత షుగర్ ఉంటుంది. సో, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోకండి. ఇంకొకటి పైల్స్ ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోండి, మనం మంచిది ఫ్రూట్స్ తింటే మంచిది కదా అని చెప్పేసి ఎవడు ఫ్రూట్స్ కట్ చేయాలి అని చెప్పేసి జ్యూసులు ఎక్కువ తీసుకుంటారు. జ్యూసులు తీసుకుంటే మంచిది కాదు. ఎందుకంటే పీచు పదార్థం అనేది వెళ్ళిపోతుంది. సో, జ్యూసులు తీసుకోవడం కన్నా డైరెక్ట్ ఫ్రూట్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే జ్యూస్‌లలో ఫైబర్ పోయినాక ఓన్లీ ఫ్రక్టోస్ ఉంటుంది. అది కూడా మళ్ళీ ఒక ఫార్మ్ ఆఫ్ షుగరే. సో, అది కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో, డైరెక్ట్ ఫ్రూట్ తినడము చాలా మంచిది. ఇంకొకటేందంటే ఈ పైల్స్ ఎందుకొస్తది అని అంటారు. పైల్స్ రకరకాల కారణాలుంటాయండి. పైల్స్ రావడానికి కారణము మెయిన్‌గా ఇది వంశపారపర్యంగా ఉన్నా గానీ ప్రాబ్లము, అంటే జెనెటికల్‌గా మీ తల్లిదండ్రులకున్నా, లేపోతే మేనమామలకున్నా, లేపోతే మేనత్తలకున్నా, తాతలకున్నా ఎవరికన్నా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది ఏందంటే ఎక్కువ స్ట్రెస్‌కి లోనయ్యేవాళ్ళు, ఎక్కువ యాంగ్జైటీకి లోనయ్యేవారు వాళ్ళకి గూడా పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇంకొకటి ఇంప్రాపర్ డైటరీ హ్యాబిట్స్, అంటే వీరు టైంకి తినరు. ఒకరోజు పొద్దున్న టిఫిన్ 9 గంటలకు తింటారు, ఒకరోజు మధ్యాహ్నం లంచ్ 3 గంటలకు తింటారు, రాత్రి 11 గంటలకు తింటారు. ఇంకొకటి వీళ్ళకి సైకిల్స్, ఇప్పుడు చాలామంది నైట్ షిఫ్ట్ చేస్తుంటారు. సో, రాత్రి 3 గంటలకు తింటారు. తర్వాత కొన్ని రోజులైనాక కొన్ని రోజులు మార్నింగ్ షిఫ్ట్ చేస్తారు. అప్పుడు ఈ డైటరీ హ్యాబిట్స్ అనేది ఒక ప్రాపర్‌గా ఉండకుండా, ప్రాపర్ టైంలో తినకుండా, ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ అస్సలు ఉండదు వీళ్ళకు. ఒక ఎక్సర్సైజ్ ఉండదు, ఒక వాకింగ్ ఉండదు. సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఒకటే ఆఫీస్‌లో లేకపోతే ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో ఉంటారండి. ఒకటే చైర్‌లో కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేయడము. బ్యాంకింగ్ జాబ్స్ చేసేవాళ్ళు ఇలా రెగ్యులర్‌గా ఒకటే ప్లేస్‌లో ఉండి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేనోళ్ళకి కూడా ఈ పైల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో, ఫిజికల్ యాక్టివిటీ పొద్దున్న లేవగానే కొంచెం వ్యాయామం చేయడము, బ్యాడ్మింటన్ ఆడడము, స్పోర్ట్స్ ఆడడము, గేమ్స్ ఆడడము, స్కిప్పింగ్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే పైల్స్‌ని నివారించవచ్చు. మీకు చెప్పాను. ఒక బెస్ట్ ఫుడ్ చెప్తాను, పైల్స్‌ని ఎట్లా కంట్రోల్ చేయాలి. గుమ్మడికాయ అందరికీ తెలుసు గానండి. యాష్ గాడ్ అంటారు. ఇది జనరల్‌గా మనం ఎప్పుడు చూస్తాము, ఆగస్టు నుంచి జాన్వరి, ఫిబ్రవరి మధ్యలో మనకి ఎక్కువ గుమ్మడికాయ దొరుకుతుంది. సో, ఈ గుమ్మడికాయ లోపట విత్తనాలన్నీ తీసేసి దాంట్లో ఉండే పీచుని మంచిగా గ్రైండర్ చేసి ఆ లిక్విడ్ రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే ఏమైతది అనంటే ఈ పైల్స్ నుంచి ఉపశమనం దొరుకుతుంది. సో, యాష్ గాడ్ జ్యూస్, గుమ్మడికాయ జ్యూసు. సో, దాన్ని అంటే పీచుతో పాటు తీసుకోవాలి. మళ్ళీ ఆ పీచు పడేసి తీసుకోవద్దు. ఆ పీచుతో పాటు మంచిగా గ్రైండ్ చేసి దాన్ని రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే మనకి ఈ పైల్స్ నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. ఇంకొకటి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతిలో పైల్స్‌కి సూపర్ మెడిసిన్స్ ఉన్నాయండి. ఎక్స్‌ట్రార్డినరీ మెడిసిన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా తగ్గుతది. వందల వేల కేసులు తగ్గినవి ఉన్నాయి. ఈజీగా తగ్గుతది. సర్జరీ ఏం అవసరం లేదు. సర్జరీ చేసుకున్నా గానీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, హోమియోపతిలో రతానియా అనొక మెడిసిన్ ఉంది. హేమమెల్లిస్ అనొక మెడిసిన్ ఉంది. గ్రఫైటిస్ అనొక మెడిసిన్ ఉంది. యాసిడ్ నైట్రికమ్ అనొక మెడిసిన్ ఉంది. దాంతో పాటు పియోనియా అని ఒక మెడిసిన్ ఉంది. ఇవి బ్రహ్మాండమైన మెడిసిన్స్ అండి. మనిషి యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు, ఇంకొకరికి కొంతమందికి గ్రేడ్ 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, 4 ఉందా, మంట ఎక్కువొస్తుందా, పెయిన్ ఎక్కువొస్తుందా, దాన్ని బట్టి ఈ మెడిసిన్ సెలెక్ట్ చేసుకోవాలండి. మీకు ఇంకా ఈ మెడిసిన్ గురించి గానీ, హోమియోపతిలో పైల్స్‌కి ఎలాంటి చికిత్స ఉంది, అసలు ఎలా తగ్గుతది, ఎన్ని రోజుల్లో తగ్గుతది, ఏ సర్జరీ లేకుండా తగ్గుతదని మన ఇట్లాంటి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కింద నెంబర్ ఉంది. ఆ నెంబర్‌కి కాల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాతోటి మాట్లాడొచ్చు. వీడియో కన్సల్టేషన్ ద్వారా కూడా మేము మెడిసిన్ ఇయ్యడం మాకు జరుగుతుంది. ఇక్కడనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా, వరల్డ్ ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు. మేము మెడిసిన్ ఇయ్యడం జరుగుతుంది. కానీ ఒకవేళ సాధ్యమైతే క్లినిక్‌కొచ్చి డాక్టర్‌ని సంప్రదించి మెడిసిన్ తీసుకుంటే చాలా మంచిది. సో, పైల్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకుంటే మనకు ఎంతో కొంత ఉపశమనం జరుగుతుంది. థాంక్ యూ.